వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జుట్టు రాలే సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం ఇది. అయితే చిన్న వయసులో బట్టతల సమస్య కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రాబ్లం అనేది ఎందుకు రాకుండా జాగ్రత్తలు ఏమున్నాయి, వస్తే ట్రీట్మెంట్ ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, జుట్టు రాలే సమస్య ప్రతి ఒక్కరిలో ఈ ప్రాబ్లం అనేది ఉంది. సో చిన్న వయసులో కూడా బట్టతల సమస్య రావడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. అసలు జుట్టు ఎందుకు రాలిపోతుంది? సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇప్పుడైతే మేము చూస్తున్నది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఒకటి, ఇంప్రాపర్ స్లీప్ ప్యాటర్న్స్ ఒకటి. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే సపోజ్ ఫిమేల్స్లో మోస్ట్ కామన్ ఎనీమియా ఉంటుంది ఇండియాలో, అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం వల్ల, దానివల్ల జుట్టు రాలొచ్చు ఫిమేల్స్లో. ఇంకోటి ఏంటంటే స్లీప్ ప్యాటర్న్స్, డిఫరెంట్ టైమ్స్లో స్లీప్, ఇంప్రాపర్ బ్రేక్ఫాస్ట్ చేయకపోవటం ఆర్ ఇంప్రాపర్ లంచ్ అండ్ డిన్నర్ టైమింగ్స్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఇవన్నీ చేసినా సరే ఆబ్వియస్గా రిజల్టెంట్ ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. మనం అనుకున్నట్టు B12 విటమిన్ డిఏ కాదు, చాలా రకాల ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి, చాలా రకాల వైటమిన్స్ ఉంటాయి, వాటి డెఫిషియన్సీ వల్ల కూడా జుట్టు రాలటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ కరెక్షన్ ఏంటంటే లైఫ్ స్టైల్ దగ్గర నుంచి న్యూట్రిషన్ అవన్నీ కూడా ప్రాపర్గా ఉండి, ఇంకా రాలుతుందంటే జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి, మేల్స్లో బట్టతల రావటం అదొకటి, ఆర్ ఎక్స్టర్నల్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్. కొంతమంది హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటారు, వాటి వల్ల కూడా చాలా వరకు హెయిర్ డ్యామేజ్, హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బట్టతల అనేది జెనెటికల్ గా రావాలి అంటే ఏజ్ లో వస్తుంది డాక్టర్ గారు, ఒకవేళ వాళ్ళ వంశపారంపర్యంగా ఉంటే? సో మోస్ట్లీ ఏజ్ అనేది మాత్రం లేట్ 30s అని చెప్తాం యూజువల్గా. కాకపోతే నవ్వేడేస్ ఏంటంటే ట్రెండ్ తక్కువ ఏజ్ కూడా వస్తుంది, 18 years 19 years. రీజన్ ఏంటంటే ఆ జెనెటిక్ ఫ్యాక్టర్ ని వీళ్ళ హ్యాబిట్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రీపోన్ అవుతారు. జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒకప్పుడు పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి 35 37 వచ్చేది, వీళ్ళకి ప్రీపోన్ అవుతుంది. రీజన్ ఏంటంటే వీళ్ళ స్ట్రెస్ లెవెల్స్, మిగతా కూడా జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది అది ఇంకా స్ట్రెస్ లో ఉన్న న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా ఇంకా స్విచ్ ఆన్ అవుతుంది తొందరగా. ఇప్పుడు ఈ బట్టతల సమస్య అసలు రాకూడదంటే ఏమైనా ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయా ముందుగానే వాళ్ళ వంశంలో ఉంది అంటే? ఉండండి. సో ఫస్ట్ వాళ్ళ వంశంలో ఉందంటే మామూలు వాళ్ళకన్నా వీళ్ళు అడిషనల్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళ న్యూట్రిషన్ పరంగా కానీ స్లీప్ పరంగా కానీ. రెండోది, ఎప్పుడైతే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందో ఇమీడియట్ గా కనుక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మనం అనుకున్నట్టు వితౌట్ మినాక్సిడిల్ కూడా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అడ్వాన్స్ సీరమ్స్ వచ్చినాయి, రిడెన్సిల్ అని, ప్రోకాపిల్ అని చెప్పి, క్యాపిక్సిల్ అని చెప్పి, ఇలాంటి కాంపౌండ్స్ ఉన్న సీరం వాడటం వల్ల చాలా వరకు మనం పోస్ట్ పోన్ చేయొచ్చు. నేను ఇది చెప్పట్లేదు బట్టలు రాకుండా చేస్తా అని చెప్పట్లేదు, కానీ చాలా వరకు పోస్ట్ పోన్ చేయొచ్చు. 40 అట్లా కూడా 45 వరకు కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జుట్టు రాలే సమస్య ఉంది, ఇంకా దీన్ని తగ్గించుకోవాలి అంటే ఎట్లా డాక్టర్ గారు అసలు పూర్తిగా? ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద రీజన్ ఏంటది. కొంతమందిలో ఇప్పుడు రీసెంట్ గా పేషెంట్స్ చాలా మంది వస్తున్నారు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో పోస్ట్ ఎనీ ఇన్ఫెక్షన్స్ కూడా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. పోస్ట్ అది అయినప్పుడు ఉండకపోవచ్చు, కానీ 1 month పోస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ ఇచ్చి బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చినా సరే తొందరగా రికవర్ అవుతారు. కాకపోతే ఇలాంటి పేషెంట్స్ చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు, మధ్యలో గ్యాప్ కనపడేంత వరకు నెగ్లెక్ట్ చేస్తారు. అప్పుడు వస్తే కనుక మరి వాటితో పాటు మనం PRP కానీ GFC కానీ ఇవన్నీ చేయాల్సి కూడా వస్తుంది. బట్టతల వచ్చేసింది అంటే చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు అది సేఫ్ కాదని కూడా చెప్తూ ఉంటారు. ఓవరాల్ గా దీని గురించి ఏం చెప్తారు? సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా మటుకు ఒక ప్రొఫెషనల్ చేస్తే చాలా సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ అనేది చాలా లీస్ట్ దానికి. కాకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడెక్కడో చేయించుకుంటారు, వాళ్ళ పేరు కూడా ఉండదు. కొంతమంది నాన్ డాక్టర్స్ దగ్గరికి కూడా చేయించుకునే వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు ప్రొసీజర్ అంటున్నారు కానీ ఎక్కడ చేయించుకున్నారు అనేది కూడా పాయింట్ కదా. ఇప్పుడు ఇంతకుముందు కూడా పేపర్లో ఒకసారి పడింది ఏంటంటే తనకి అసలు బేసిక్ డిగ్రీ లేదు, క్వాలిఫికేషన్ లేదు, ఎవరో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశారు, పేషెంట్ డెత్ జరిగింది. సో వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారా అనేది ప్రైమరీలీ ఇంపార్టెంట్. బట్టతల వచ్చే ముందు ఏమైనా వస్తది అనే లక్షణాలు కనిపిస్తాయి డాక్టర్? లక్షణాలు అంటే మనకి సైడ్స్ లో ఉన్న హెయిర్ రిట్రాక్ట్ అవటం, బ్యాక్ వెళ్ళటం, మధ్యలో ఉన్న హెయిర్ స్పార్స్ గా అవటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాకపోతే పేషెంట్ మన దగ్గరికి ఎప్పుడు ప్రెసెంట్ అయ్యారనేది పాయింట్. చాలా మంది అయితే నెగ్లెక్ట్ చేస్తారు, ఏం కాదు ఆయిల్స్ వల్ల కొంచెం సెట్ అయిపోతుంది అట్లా. ఆయిల్స్ వల్ల కనుక హెయిర్ ఫాల్ ఆపగలిగితే ఇంత పెద్ద చాలా మంది లార్జ్ నెంబర్ ఆఫ్ మంది సఫర్ అయ్యే వాళ్ళు కాదు. ఫస్ట్ అది ఆయిల్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ కేర్, అంతేగాని ఆయిల్ వల్లే హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేస్తుంది అనేది ఏముండదు. అసలు హెయిర్ ఆయిల్ అనేది జుట్టు రాలకుండా జుట్టు పెరగడానికి ఎంత వరకు ఉపయోగపడుతుంది డాక్టర్ గారు? సో ఎవరిలో అయితే డ్రై స్కాల్ప్ ఉంది ఆర్ హైడ్రేషన్ కావాలి స్కాల్ప్ కి, హెయిర్ కి, అలాంటి వాళ్ళు ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ రాసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ ని ప్రివెంట్ చేయగలుగుతారు. స్కాల్ప్ అండ్ హెయిర్ లో కూడా హైడ్రేషన్ మెయింటైన్ చేయగలుగుతారు. ఎక్స్టర్నల్ కేర్ పరంగా ఆయిల్ ఈజ్ గుడ్. అయితే మీరు ఏం ఆయిల్ వాడుతున్నారు అనేది పాయింట్.
రకరకాల మూలికలు వేసిన ఆయిల్. కోకోనట్ ఆయిల్ అనుకొని మీరు ఏది చేసుకున్నా బేస్ హ్యాస్ టు బి కోకోనట్. ఇది వెస్ట్రన్ రీసెర్చెస్ ప్రకారం కూడా ప్రూవ్ అయింది ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఇస్ బెస్ట్ ఆయిల్ ఫర్ ద హెయిర్. సో మీరు ఏం కలిపినా దానిలో మందార ఆకు కలిపినా లేకపోతే కర్రీ లీవ్స్ కలిపినా బేస్ హ్యాస్ టు బి ప్యూర్ కోకోనట్ ఆయిల్. మీరు ప్యూర్ కోకోనట్ ఆయిల్ కాకుండా బయట నుంచి ఏదో తీసుకొని దానిలో ఇవన్నీ కలిపిన ఉపయోగం ఏమి? అవును, కరెక్ట్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. జుట్టు అసలు పెరగదు కొంతమందిలో, అది ఎందుకండి? న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అయితే వీళ్ళలో చాలా ఉంటాయి. ఒకటి ఈ మధ్య ఫిమేల్స్ లో కూడా కామన్ గా చూస్తుంది ఏంటంటే పీసీఓడి ఇష్యూస్. ఒకటి పీసీఓడి ఇష్యూస్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇలాంటి వాటి వల్ల కూడా జుట్టు రాలిపోవటము, జుట్టు పెరగటం తక్కువ అయిపోవడం అనేది జరుగుతుంది. జుట్టు బాగా పెరగాలంటే ఏమైనా టిప్స్ ఉంటాయా? బాగా దక్కాలని ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ బేసిస్ లో ఎక్సర్సైజెస్ అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ అంటాం, గ్రీన్ యాపిల్, వాటర్ మిలన్, పచ్చి జామకాయ, పపాయ అండ్ లీఫీ వెజిటేబుల్స్. నాన్ వెజ్ పరంగా సీ ఫుడ్, దీస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్ స్కిన్ కానీ హెయిర్ కానీ. సో ఇవి ప్రాపర్ న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తూ మీ స్లీప్ ప్యాటర్న్స్ మామూలుగా ప్రాపర్గా అంటే అట్లీస్ట్ 9 వరకు కాకపోయినా అట్లీస్ట్ 11-11:30 వరకు అయినా పడుకున్నా టైమ్ ఆఫ్ స్లీప్ కూడా ఇంపార్టెంట్. సో ఇఫ్ ఇవన్నీ కూడా ప్రాపర్ ఉన్నట్టయితే కనుక జుట్టు అనేది పెరిగే అవకాశం అయితే చాలా ఉంటుంది. ఇప్పుడు హెయిర్ కట్ చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా డాక్టర్ గారు? అలా ఏం లేదు, కాకపోతే ఏంటంటే తక్కువ ఉన్న హెయిర్ కి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. చాలా మంది గుండె చేస్తారు, గుండె చేసిన తర్వాత హెయిర్ ఫాల్ లేదంటారు. సో గ్రోత్ అప్పుడు ప్రాపర్ న్యూట్రిషన్ కావాలి హెయిర్. గ్రోత్ లేనప్పుడు ఏముంది, న్యూట్రిషన్ ఏమవసరం లేదు కాబట్టి మెయింటైన్ అవుతుంది. దానివల్ల కట్ చేయడం వల్ల గ్రోత్ అనేది అవ్వదు. కాకపోతే ఒకటేంటంటే కట్ చేయడం వల్ల న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ కొంచెం హెయిర్ కి తక్కువ వచ్చు, ఎస్పెషల్లీ నాన్ గ్రోత్ ఫేజెస్ లో. గ్రోత్ అయ్యే కొద్దీ ఎక్స్టర్నల్ కేర్ తీసుకోవాలి, ప్రాపర్ న్యూట్రిషన్ కూడా తీసుకోవాలి. చిన్న పిల్లల విషయంలో ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చాయి, 10 ఏళ్ళ పిల్లలకి జుట్టు విషయంలో జాగ్రత్తలు అంటే అసలు ఏముంటాయి? వాళ్ళకి కూడా కుచ్చులుగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. 10 ఏళ్ళ పిల్లలు వాళ్ళైతే మోస్ట్లీ డైట్ కి అట్రిబ్యూట్ చేస్తున్నాను. చాలా మంది ఏంటంటే ప్రాసెసర్ ఫుడ్, చిప్స్ ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్ ఇవే తింటున్నారు పిల్లలకి. కొంతమంది పేరెంట్స్ చెప్పినా పిల్లలు వినట్లేదు. నిన్న కూడా ఒక పాప వచ్చి ఉండే, వాళ్ళ మదర్ చెప్తుంది రోజుకి ఒక చిన్న పెప్సీ తాగుతుంది. సో ఇవన్నీ హై షుగర్ లెవెల్స్ ఉంటాయి. వాళ్ళ బాడీ కూడా చాలా వరకు దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలో బాడీకి కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంత హై షుగర్ లెవెల్స్ ఆర్ నాట్ రికమెండెడ్ ఫర్ కిడ్స్. అదొకటి. ఈ ప్రాసెసర్ ఫుడ్ తినటం వల్ల గట్ హెల్త్ కూడా పాడైపోతుంది, ఎస్పెషల్లీ కలర్ ఉన్న ఫుడ్. గట్ హెల్త్ లో ఏంటది, గట్ హెల్త్ అంటే మన పేగులు అంటాం, అక్కడ మనకి విటమిన్ అబ్జార్ప్షన్ కి యూస్ఫుల్ అయ్యే బ్యాక్టీరియా ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా అన్నమాట. ఆ బ్యాక్టీరియా కూడా ఆల్టర్ అవుతాయి. సో ఈ ఆల్టర్ అయిన బ్యాక్టీరియా మనకి న్యూట్రిషన్ ప్రాపర్ గా అబ్జార్ప్షన్ లో కూడా ఉపయోగపడం. సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది. అగైన్ మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది, లేదా హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. ఇప్పుడు అప్పుడప్పుడే జుట్టు రాలిపోతుంది అన్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. అండ్ ట్రై టు టేక్ ప్రాపర్ డైట్. డైట్ అనేది ఇంపార్టెంట్. ఒక 10 days కి 14 days కి ఓకే, బయట డిన్నర్ కి వెళ్ళారు లేకపోతే ఏమన్నా ప్రాసెస్ ఫుడ్ తిన్నారు, దట్స్ ఓకే. డైలీ బేసిస్ లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల మాత్రం గట్ హెల్త్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అది రిపేర్ అవడానికి కూడా టేక్స్ లాట్ ఆఫ్ టైం. అయితే సప్లిమెంట్స్ కూడా చాలా మంది తీసుకుంటూ ఉన్నారు, బయోటిన్ సప్లిమెంట్స్, జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడతాయని. ఇవి ఎంతవరకు సేఫ్ అసలు డాక్టర్ చెప్పకుండా? ఓటీసీ ప్రోడక్ట్ అని క్వాలిటీ మనం అయితే డిటర్మైన్ చేయలేము. అదొకటి. బయోటిన్ అనేది గుడ్ కాంపౌండ్, కానీ బయోటిన్తో పాటు మిగతా రకాల ట్రేస్ ఎలిమెంట్స్, న్యూట్రిషన్ కూడా కావాల్సి వస్తుంది. అప్పుడే హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. సింగిల్ గా బయోటిన్తో హెయిర్ గ్రోత్ అనేది రాదు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు చేస్తూ ఉంటారు, సో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ లో అసలు ఎంత ఏజ్ వాళ్ళు వచ్చారు డాక్టర్ గారు మీ దగ్గరికి? నా దగ్గర తక్కువ ఏజ్ అంటే ఈ మధ్య 16-17 వాళ్ళు కూడా బట్టతలతో వస్తున్నారు ఈ మధ్య. సో అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. వి ట్రై టు మెడికల్ గా ట్రీట్ చేయడానికి చూస్తాము, కాకపోతే మరీ బర్న్అవుట్ స్టేజ్ లో వస్తే కనుక మేము కూడా ఏం చేయలేము. కాబట్టి వీ హావ్ టు సర్చ్ ఫర్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. జుట్టు రాలిపోకూడదు అంటే మీరు చెప్పినట్లు మంచి న్యూట్రిషన్ ఉన్న డైట్ తీసుకోవాలి. ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అదంతా కాకుండా మేము ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ మీద దృష్టి పెడుతూ ఉంటాం. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ తో పాటు ఇంటర్నల్ కూడా చేయాల్సి వస్తుంది. ఎక్స్టర్నల్ రెండింటి మ్యాచ్ అయితేనే మీ గ్రోత్ అనేది ఉంటుంది. రెండింటి మ్యాచ్ లేనప్పుడు ఎక్స్టర్నల్ ఇచ్చిన రిజల్ట్ అనేది హాఫ్ వరకే ఉంటుంది. డాక్టర్ గారు, ఒక యూనివర్సల్ డౌట్ అండి అసలు ఇది. ఈ షాంపూస్ మన హెయిర్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి అంటే అది ఎట్లా అండి? హెయిర్ టైప్ని బట్టి మనం ఒక షాంపూని ఎలా? సో యాక్చువల్గా ఏంటంటే మనం యూజువల్గా 4 కేటగిరీస్ అనుకుంటాం. ఒకటి ఏంటంటే స్కాల్ప్ డ్రై అండ్ హెయిర్ డ్రై. రెండోది ఓన్లీ స్కాల్ప్ ఇస్ డ్రై, హెయిర్ ఇస్ నార్మల్. అది వైస్ వర్సా ఏంటంటే థర్డ్ టైప్. ఫోర్త్ టైప్ 2 ఆయిల్. సో ఈ 2 ఆయిల్ ఉన్న వాళ్ళు కొంచెం హార్డ్ షాంపూస్ వాడినా దట్స్ ఓకే. చాలా మంది హార్డ్ షాంపూస్ వాడి నాకు బాగానే సెట్ అయిందని చెప్తారు, ఇంకోటి వాడంగానే హెయిర్ ఫాల్ అవుతుంది.
ఇవే కనుక డ్రై స్కాల్ప్ ఉన్న డ్రై హెయిర్ ఉన్న వాడు వాడాలంటే డెఫినెట్గా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అది మనకి అన్లక్కీగా ఇండియన్ మార్కెట్లో ఏంటంటే బయట ఓటీసీ మార్కెట్ ఏవైతే మన సూపర్ మార్కెట్స్లో కొనుక్కుంటామో మైల్డ్ షాంపూస్ అనేది చాలా తక్కువ. సో ఈ హార్డ్ షాంపూస్ అనేవి ఈజీలీ అవైలబుల్. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏదో ఒక డ్రైనెస్ ఉన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది. అది మైల్డ్ షాంపూ అని ఎట్లా తెలుస్తుంది మనకి? అది కంటెంట్స్ బట్టి మనకు కొంచెం అర్థమవుతుంది, ఆర్ వన్స్ టెస్ట్ చేసినప్పుడు అర్థమవుతుంది. రెండు ఆప్షన్స్. నార్మల్ వాళ్ళకి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కాకపోతే నార్మల్ వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది అంటే ఒకసారి వాష్ చేసుకుంటే డ్రై అయితే కనుక హెయిర్ అది అంటే ట్రై బేసిస్ లో. జుట్టుకి కేర్ అంటే ఎట్లా అంటే ఒక రెండు జాగ్రత్తలు అంటే సో ఎవరిలో అయితే మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ఆయిలీ స్కాల్ప్ ఆయిలీ హెయిర్ లో ఉంటుందో వాళ్ళకి కొంచెం రెగ్యులర్ గా బేసిస్ లో ఆయిల్ అండ్ కండిషనర్ అప్లై చేసుకోకపోయినా దట్స్ ఓకే. కానీ ఎవరిలో అయితే డ్రై స్కాల్ప్ ఉంటుందో వాళ్ళు కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్ వాడటము, అండ్ ఆర్ డ్రై హెయిర్ ఉంటుందో వాళ్ళు కండిషనర్స్ వాడటం, ఆర్ ఎల్స్ రెండు డ్రై ఉన్నాయంటే ఆయిల్ అండ్ కండిషనర్ వాడుకోవటం, మైల్డ్ షాంపూస్ వాడుకోవటం, అండ్ ఎక్స్టర్నల్ పరంగా ఏది స్ట్రైట్నింగ్ ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేయటం. ఇలాంటి వాటి వల్ల మనం చాలా వరకు కేర్ చేసినట్టు అవుతాం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే. స్ట్రైట్నింగ్ ఎక్స్టర్నల్ గా మీరు ఏం చేసినా సరే స్ట్రైట్నింగ్ ఇలాంటివన్నీ చేయించుకున్నా, ఏ ప్రొసీజర్ చేయించుకున్నా, హీట్ అప్లై చేసుకున్నా రెగ్యులర్ బేసిస్. స్ట్రైట్నింగ్ చాలా మంది ఫంక్షన్స్కి వెళ్ళేప్పుడు కూడా రెగ్యులర్ బేస్ లో స్ట్రైట్నింగ్ చేసుకుంటారు, అవన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. జుట్టు బాగా రాలిపోతుంది, అసలు జుట్టు పెరగట్లేదు, డ్రైగా అనిపిస్తుంది, ఇంకా జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలు ఉన్నాయి, బట్టతల సమస్య వేధిస్తుంది, ఇంకా ఏ ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.